వాళ్ళకి నా వందనాలు. అలాగే దేవుడు రెండో మాట చెప్పడానికి కృపనిచ్చిన బట్టి దేవునికి వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. మహోన్నతుడ మహాగణ గొప్ప దేవానికి స్తోత్రం నా యేసయ్య. నాన్న, ఈ శుభ శుక్రవారం రోజు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించు నాన్న. 7 మాటలు చెప్తున్నా ఏ బిడ్డ అయితే నిలబడ్డదో ప్రభు కావాల్సిన ధైర్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చి నిలవబెట్టిన అడుగుతున్నాను ప్రభు. నాన్న 7 మాటలు రెండో మాట చెప్పే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు నాన్న. ఆ రెండో మాటలో ప్రతి ఒక్క మాటను బిడ్డల హృదయంలో నాటపడే కృపను దయచేయి నాన్న. నీ పిల్లలు అర్థం మీదకి చెప్పక కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను దేవా. నాన్న నీకు లెక్కలేని కోట్లాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. నాన్న ఈ చిన్న ప్రార్థన పాసని చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి 7 మాటలో రెండో మాట నేను చెప్తున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. దీనికి రిఫరెన్స్ ఒకసారి మీ తెరవండి బైబిల్లో. మత్తయి 27:38 ఒకసారి చదవండి. మరియు కుడి వైపున ఒకడను ఎడమ వైపున ఒకడను ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడేరి. చాలు. మరి ఈ 2 దొంగలు కూడా రోమా అనే ప్రభుత్వం దేశంలో అక్కడ ఏ తప్పు చేసినా, ఎటువంటి దొంగతనం చేసినా, ఎటువంటి నేరాలు చేసినా సరే అక్కడ సిలువ వేస్తారండి. అలాగే ఇద్దరు దొంగలను కూడా మరి సిలువ వేయుచున్నారు. మరి మొదటి దొంగ రెండో దొంగను కూడా ఎన్నో పాపాలు చేశారు కాబట్టి సిలువ వేశారు. కానీ మధ్యలో ఏ నేరము చేయలేదండి. మన తండ్రి అయిన యేసయ్య అయితే ఎటువంటి తప్పు కూడా చేయలేదు. అటువంటిది మరి మధ్యలో దేవుని మరి సిలువలో వేయబడడం జరిగింది. అలాగే మొదటి దొంగను సిలువ వేసిన జస్టిస్ అండి, రెండో దొంగ పేరు డిస్మస్ అండి. మరి ఈ 2 దొంగలు కూడా ఎన్నో నేరాలు చేశారు. అందుకబట్టి దేవుడు అందువల్ని ఒక దేశంలో వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళిద్దరిని కూడా సిలువ వేయబడ్డారు. కానీ దేవుడు ఎటువంటి నేరము చేయలేదు. అయినా సరే వాళ్ళ మధ్యలో దేవుడిని సిలువ వేయుచున్నారు. ఇందులో రిఫరెన్స్ మార్కు 15:32 ఒకసారి చదవండి. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆయనతో కూడా సిలువ వేయబడి వారును ఆయనను నిందించరి. వాళ్ళిద్దరు దొంగలు సిలువ వేశారు కదండి. అలాగే మధ్యలో ఉన్న దేవుడిని వాళ్ళిద్దరు అనుకుంటున్నారండి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే, మనం తప్పు చేసాం కదా, ఈయన కూడా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు, ఈయన కూడా ఏదో నేరమే చేసి ఉంటారు, అందుకే మనతో పాటు ఈయన సిలువ వేస్తున్నారు అందుకని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడుతూ, దేవుని ద్వేషిస్తూ, చాలా ఇదిగా మాట్లాడుతూ, ఆయన ఎన్నో మాట్లాడుతూ ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నారండి ఈ 2 దొంగలు కూడా. మరి ఆయన అయితే ఎటువంటి తప్పు చేయలేదని రెండో దొంగ గ్రహిస్తాడండి. అది ఎలా అంటే లోక 23:34 ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. యేసు, తండ్రి మీరేం చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన చూడండి, ఎంతలా కొట్టినా, ఎంతలా మేకలు దించినా, ఎంత ములి కిరీటం పెట్టి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా సరే నా తండ్రి ఒక్క మాట మాట్లాడలేదండి. ప్రేమతో చెప్పిన నా మాట కూడా, తండ్రి మీరేం చేయుచున్నా వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన ఎంత ప్రేమతో మాట్లాడాడండి. మనం ఒక దెబ్బ కొడితేనే తిరిగి కొట్టేస్తామండి. ఎగ్జాంపుల్ స్వప్నాన్ని తీసుకుంటున్నాను నేను. నా సహోదరి చిన్న మామూలు సరదాగా కొట్టినా తిరిగి 2 దెబ్బలు కొడుతుందండి. నాకైనా నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యే రీతిగా. మరి అటువంటిది మరి దేవుని శిలువలో మరి నిజంగా ఆయన ఎంతలా కొట్టి, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ముళ్ళు కిరీటం పెట్టిన ఒక్క మాట కూడా మెదపలేదండి. మరి ఆయన నిజంగా మరి అంత ప్రేమతో కూడా, మనం ఏదైతే కోపం వచ్చిందంటే కొట్టేసి వెంటనే చాలా ఇదిగా మాట్లాడుతున్నాం, నన్ను ఎందుకు కొట్టామని. కానీ దేవుడు మాట కూడా మాట్లాడలేదండి, ప్రేమతో చెప్పాడండి. తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు అరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆయన కూడా చాలా ప్రేమతో, ఎంత నిజంగా అంత ప్రేమతో చెప్పిన వారు ఎవరు లేరండి నిజంగా దేవుడు తప్ప.
మరి ఆయన అలా చెప్తుండగా రెండో దొంగ గ్రహించాడండి నిజంగా. మరి రెండో దొంగ ఫస్ట్ ఏమనుకున్నాడంటే, వీడు కూడా నేను పాపం చేసింది కదా, వీళ్ళు కూడా పాపం చేశారు, అందుకే దేవుని శిక్షించాడు, సిలువలో వేయబడ్డారు అని చెప్పి దేవుని ఎన్నో మాటలంటూ ఎన్నో నిజంగా ద్వేషిస్తూ ఎటకరంగా మాట్లాడుతూ చేశారు. కానీ రెండో దొంగ గ్రహించాడండి. అది ఎలా అంటే, మరి తండ్రి ఇలా మాట్లాడినప్పుడు నిజంగా ఆ రెండో దొంగ మాట్లాడే మాటను పద్ధతి పట్టి చూసి గ్రహించి, వీడు మానవుడు కాదు దేవుడే నిజంగా అని చెప్పి ఆ రెండోదం గ్రహించాడండి. నిజంగా ఈయన దేవుడు కాబట్టి ఈయన ఏ తప్పుదమ్ము చేయలేదు, ఏ నేరము చేయలేదు, కానీ మనతో పాటు సిలువ వేయించిన రెండోదంగా చాలా గ్రహించి ఆయన హృదయం అర్థం చేసుకుని అలా చూస్తూ ఉన్నాడండి. అలాగే ఆయన గుర్తించి ఆయన ఉన్నాడు. లోక 23:40 ఒకసారి చూడండి. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? చాలు. రెండో దొంగ మొదటి దొంగని అంటున్నాడండి, ఏమనంటే, నువ్వు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఇప్పటికీ నువ్వు దేవునికి భయపడవా? దేవుడికి భయపడక నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి రెండో దొంగ మొదటి దొంగని గద్దిస్తున్నాడండి. నువ్వు ఇప్పటికి మారవా అని చెప్పి చాలా మాటలని గద్దిస్తున్నాడు. అప్పటికి రెండో దొంగ ఆయన ప్రేమను గుర్తించి, ఆయన నిజమైన దేవుడు అనే ప్రేమను గుర్తించి ఆయనకు భయపడి లోబడాడండి. అలాగే యెషయా 45:22 చూడండి. బుదిగదంపుల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. చాలండి. అలాగే హెబ్రేయులకు 12:2 చూడండి. మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడిని చూస్తూ ఉండడం కాదండి, అంటే మన ఇంట్లో దేవుడి ఫొటోస్ పెట్టుకుని క్యాలెండర్స్ పెట్టుకుని ఆయన చూడడం కాదండి, ఆయన చూస్తూ ఉండడం కాదు, కానీ ఆయన ఓపికతో పరిగెత్తడం అంటే ఆయన ఒక ఏంటంటే ఆయన కట్లను అనుసరించటం, ఆయన చెప్పే విధంగా మనం నడుచుకోవడం, అలాగే ఆయన ప్రతి ఒక్క మాటను మనం అర్థం చేసుకుని నిలవబడి నడుచుకోవడం. ఓపికతో పరిగెత్తడం అంటే ప్రతి ఒక్కటి మనం అనుకుంటాం రన్నింగ్ రేస్లో పరిగెట్టడం అని, అది కాదండి. కానీ దేవుడు ఏంటంటే చెప్పిన విధానం ఆయన అనుసరించాలి, ఆయన చెప్పే మాటలు మనం నడుచుకోవాలి, ఆయన్ని గైకొని నడుచుకోవాలని చెప్తున్నాడండి. అలాగే లోక 23:42 ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఈ రెండో దొంగ. చాలండి. రెండో దొంగ చెప్పిన మాట ఏంటంటే, యేసుని అడుగుతున్నాడండి. ఆయన సిలువలో ఉండగానే ఆయన తప్పులు ఒప్పుకొని యేసుని ప్రార్థిస్తున్నాడండి. ఎట్టి విధంగా ఆయన దేవుడిని గ్రహించి, ప్రభువా నన్ను క్షమించు. ఆయన అయితే రక్షణ పొందలేండి, మళ్ళా అయితే బాప్తిసం కూడా తీసుకోలేదు, ఆ సిలువలోనే ఉన్నాడండి పాపాలతో. అటువంటిది దేవుడు మరి ఆయన రాజ్యంలో చేర్చుకోమని బ్రతిమలాడుకుంటున్నాడండి. ఎలా అంటే ఆయన ఒక దేవుడిని గ్రహించి ఆయనను నేను పాపాలను ఒప్పుకుంటానని చెప్పి దేవుడితో చెప్పి, దేవా నన్ను క్షమించమని చెప్పి ప్రతి ఒక్క తప్పును ఒప్పుకొని ఆయనకి భయపడి ఆయనకి లోబడాడండి. దేవా నన్ను క్షమించి నీ పాపంలో పడకుండా నన్ను నీ రాజ్యంలో గుర్తు చేసుకోమని చెప్పాడండి ఆయన. అలా దేవుడితో చెప్తుండగా దేవుడు మన యేసయ్య అన్న మాట ఏంటంటే, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిజంగా ఎంత గొప్ప ధన్యత అండి. మనం అయితే ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఆ ప్రార్థన విషయంలో మనం ఎప్పుడు కూడా నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అని మనం ఎప్పుడు కూడా అడగమండి. కానీ దొంగ చూసారా, రెండో దొంగ నిజంగా ఎంత మార్పు చెందాడో. నిజంగా ఆయన ఏ రక్షణ తీసుకోలేదు, సిలువలో వేలాడి ఉన్నాడు, ఎన్ని పాపాలతో ఎన్ని ఘోరాలు చేసి ఉన్నాడో. అటువంటి స్థితిలో కూడా మరి ఆయన రక్షణ తీసుకున్నా కానీ దేవుడు మరి
క్షమించాడండి. మనం అలా ఉన్నామా? నిజంగా ఆయన రెండో దొంగ అయితే అసలు ఏ తప్పు చేసినా, ఎన్ని తప్పులు చేసినా సిలువలో వేలబడి ఆ 9 గంటల్లో కూడా మరి దేవుని మీద ఆధారపడి భయపడ్డాను. ప్రభువా నీకు లోబడి ఉన్నాను, నేను చేసిన ప్రతి ఒక్క తప్పును ఒప్పుకుంటున్నాను అని దేవునికి లోబడి ఆయన ప్రార్థించాడండి. ఆయన ప్రార్థించగానే దేవుడి మనసు నిజంగా కరిగి ఆ రెండో దొంగ క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటానని అన్నాడండి. నిజంగా మనం కూడా అలానే రెండో దొంగ వాళ్ళే ఉండాలని నేను ఆశిస్తున్నానండి. రెండో దొంగ వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలాగే మనం కూడా రెండో దొంగ వాళ్ళే దేవాని రాజ్యంలో మనం చేర్చుకొని మన అందరిని కూడా నేను ఆశిస్తున్నాను. మనందరం కూడా ఉండాలని ఆశిస్తుంటున్నాను. అలాగే మొదటి దేవుని గుర్తించాడండి రెండోది వచ్చి దేవుడికి భయపడాడండి. మూడవది ఆయన చూచి నడుచుకున్నాడండి ఆయన నడవడికలో. నాలుగవది వచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోమని అడిగాడండి. అట్టి రీతిగా రెండో దొంగ వల్లే మనం అందరం ఉండాలని, ఆయనలో మనం విశ్వసించాలని, నడుచుకోవాలని అనుకుంటున్నానండి. అలాగే మనం రెండు దొంగ వాళ్ళే ఆయన ఎంత అయితే దేవుణ్ణి క్షమించమని అడిగి ఆయన రాజ్యంలో చేర్చుకోమని అడిగా అట్టి రీతిగా మనం కూడా ఆయన రాజ్యంలో చేర్చుకోమని మనం అడగాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి. మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు ప్రార్థించుకోమని అడుగుతున్నాను. రెండు దొంగలు మనం అందరం కూడా విశ్వసించాలని అనుకుంటున్నానండి. ఈ రెండో మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.